మిత్రమా, జీవితం నీదే, స్వప్నం నీదే, గమ్యం నీదే. కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ నీవే మిత్రమా. పడితే లేవాల్సింది నీవే, బాధ దిగమింగాల్సింది నీవే, గాయాన్ని భరించాల్సింది నీవే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీవే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలుంటే ఎగతాళి చేస్తారు. కాబట్టి ఎవరిని పట్టించుకోవద్దు మిత్రమా. అన్నీ గమనిస్తూ ముందుకు సాగిపో. సాలేడు పురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది. ఒక్క చీపురు దెబ్బకి మొత్తం పోతుంది. అయినా అది నిరాశపడదు, మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది మిత్రమా. మనం కూడా అంతే. అన్నింటినీ కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది. దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మనదే. కాదంటారా? మీకు వ్యతిరేకంగా మాట్లాడే మాటలని మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు మిత్రమా, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవని గుర్తించుకో మిత్రమా. రెక్కలు తడిస్తే పక్షులు ఎగరలేవు. అయినప్పటికీ వర్షం రాకూడదని పక్షులు ఎప్పుడూ కూడా కోరుకోవడం లేదు. జీవితాలు కూడా అంతే మిత్రమా. సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఎదిరించి పోరాడుతూనే విజయం వస్తుందని గుర్తించుకో మిత్రమా. జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మూసుకుపోయిన తలుపు వైపే చూస్తూ కుమిలిపోతాం తప్ప మన కోసం కొత్తగా తెరుచుకున్న తలుపును గమనించాం. అవునా? విలువైన కాలాన్ని, శక్తివంతమైన నోటి మాటల్ని తెలివిగా ఉపయోగించాలి మిత్రమా. లేకుంటే వృధా చేసిన కాలం, నోరు జారిన మాట ఎప్పటికీ ప్రమాదమే. ఒకటి గుర్తించుకో మిత్రమా, శత్రువు నిన్నెంత బాధ పెట్టినా శత్రువు ముందు బాధపడకు. ఎందుకంటే నీ బాధ వారికింక సంతోషాన్నిస్తుందే కానీ కనికరించేలా చేయదు. కష్టమో నష్టమో ఎప్పుడూ నవ్వుతూనే ఉండు. నీ నవ్వే వారి గుండెల్లో మంట పెట్టేదని గుర్తించుకో మిత్రమా. డబ్బు చెప్తుంది అన్నింటినీ మర్చిపోయి నన్ను సంపాదించు అని. సమయం చెప్తుంది అన్నింటినీ మర్చిపోయి నన్ను అనుసరించు అని. భవిష్యత్ చెప్తుంది నా కోసం క్షమించు అని. మిగతా అన్నింటినీ మర్చిపో అని. కానీ ఆ భగవంతుడు చెప్తాడు మిత్రమా, నలుగురికి మంచి చేస్తూ ఉండు, నీకు కావలసినవన్నీ నేనిస్తాను అని. కాదంటారా? మిత్రమా, నమ్మకం చదవడానికి 3 అక్షరాలే, కానీ సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే అది డబ్బు కన్నా విలువైనది కాబట్టి. స్నేహం అందరితో చేయలేము. మంచి స్నేహం దొరకాలంటే 1 యుగం పడుతుంది మిత్రమా. ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ అందరి దగ్గర దొరకదు. కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది మిత్రమా. మన మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. అవునా? ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోవద్దు మిత్రమా. అది ప్రేమైనా, స్నేహమైనా. మిత్రమా, మన నుంచి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లో నెట్టేసేదిగా ఉండకూడదు. మిత్రమా, గలగల మాట్లాడే నీ గొంతు మోగబోయిందంటే మనసుకు ఎవరెంత గాయం చేసుంటారో. నవ్వుతూ పలకరించే మనిషి చలనం లేకుండా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నాడంటే ఆ గుండెకు ఎన్ని గాయాలయ్యుంటాయో. నలుగురితో కలిసుండే మనిషి ఒంటరిగా ఉంటున్నాడంటే ఎన్ని అవమానాలు చవిచూసుంటాడో. అన్నీ తెలుసుకోవాలి మిత్రమా, అర్థం చేసుకోవాలి. అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తన తప్పుల్ని సరిదిద్దుకోలేడు. నేటి కంటే రేపు ఎక్కువ. వివేకం ప్రదర్శించాలనుకుంటే మనిషిలో మార్పు చాలా అవసరం మిత్రమా. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి జటి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా నువ్వు ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవని గుర్తించుకో మిత్రమా. అందుకే ధైర్యంగా ముందుకు సాగిపో. చేతి రేఖలు చూసి భవిష్యత్తు చెప్పవచ్చు అనుకుంటే మరి చేతులు లేని వారికి
భవిష్యత్తు లేనట్టా మిత్రమా? అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి ఉంటుంది. మిత్రమా, చెడు స్వభావం కలవారని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఎవరైనా సరే పక్కన పెట్టండి మిత్రమా. ఎందుకంటే మన చేనులో పండిన మిరపకాయే కదని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటని పుట్టిస్తుంది తప్ప చల్లదనాన్ని ఇవ్వదు. ఎందుకంటే దాని స్వభావం అలాంటిది కాబట్టి. కొసరి కొసరి అన్నం పెట్టే వాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పే వాళ్ళని జీవితంలో ఎప్పుడు కూడా వదులుకోక మిత్రమా. అలాంటి వారు మన జీవితం నుంచి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజానికి వాళ్ళే అసలైన మనవాళ్ళు. బంగారాన్ని బంగారమే అని నిరూపించుకోవడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది. కానీ బొగ్గును బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అక్కర్లేదు మిత్రమా, చూసి చెప్పేస్తారు. అలాగే మంచి వాళ్ళకి ఇక్కడ పరీక్షలు, ముంచే వాళ్ళకి లేవు ఏ పరీక్షలు కూడా. మిత్రమా, ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాల్లో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది. ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో మనం వెతకవలసింది సహాయం చేసే చేతుల కోసం కాదు, మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం. ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం మిత్రమా. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని బయటపడవచ్చు. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతామో అప్పుడే జీవితాన్ని కోల్పోయినట్టే అని గుర్తించుకో మిత్రమా. మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారని రగిలిపోయి కుమిలిపోయి కృషించిపోయే కంటే వీళ్ళంతే ఇలాగే మాట్లాడతారు అని ఒక్కసారి అనుకుని చూడండి మిత్రమా. అప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, జీవితం ఎంత సాఫీగా సాగిపోతుందో మీకే అర్థమవుతుంది. కాదంటారా? మిత్రమా, జీవితంలో ఈ 4 విషయాలకు ఎప్పుడు కూడా సిగ్గుపడకండి. పాత బట్టలు, పేద స్నేహితులు, ముసలి తల్లిదండ్రులు మరియు సాధారణమైన జీవితం. నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు, నీ మీద నీకు ఆత్మవిశ్వాసం లేనప్పుడు, నిన్ను నువ్వే ప్రేమించుకోలేనప్పుడు ఏ స్త్రీ కూడా నిన్ను ప్రేమించలేదు మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మనం ఎంత తెల్లగా ఉన్నా మన నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. రంగులతో కాదు, జీవితాన్ని మంచి మనసుతో చూడాలి. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తం బయటకు వస్తూ ఉంటుంది. గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ మనసుకు గాయం తగిలితే మాత్రం కన్నీళ్ళు బయటకు వస్తాయి. ఇది విచిత్రం కదా. అందరూ ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.